చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. స్వామివారికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. 35.19 కోట్లతో భవనాల నిర్మాణం, అలాగే 96 గదులతో భక్తులకు భారీ సత్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. 2000 మందికి దీక్షా విరమణ మండపము, అలాగే తెలంగాణ జనసేన కార్యకర్తలతో పవన్ భేటీ అవ్వబోతున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ భక్తుల కోసం నిర్మించనున్న ప్రత్యేక వసతి భవనాలకైనా శంకుస్థాపన చేయనున్నారు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న సమయంలో భక్తులు పడుతున్న ఇబ్బందులను పవన్ స్వయంగా గమనించడం జరిగింది. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కనీసం సౌకర్యాలు లేవని, ముఖ్యంగా దీక్షా విరమణ చేసే వారికి వసతి కష్టంగా ఉందని కూడా ఆయన ఆ టైంలో గ్రహించారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనికి టీటీడీ నిధులను కేటాయించారని ప్రతిపాదించగా సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడం జరిగింది. అటు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుతో కూడా చర్చలు జరిపారు. ఫలితంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సుమారుగా 35.19 కోట్లు మంజూరు చేస్తూ కూడా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సందర్భంగా ఈ నిధులతో కొండగట్టులో అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనాలను నిర్మించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఒకేసారి 2000 మంది భక్తులు దీక్షలు విరమించేలా ఒక భారీ మండపం, అలాగే భక్తుల బస కోసం 96 గదుల విశ్రాంతి సత్రాన్ని కూడా సిద్ధం చేయబోతూ ఉన్నారు. శనివారం ఉదయం 10:30 నుండి 11:30 మధ్యలో ఈ శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు పలువురు ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణలో పాల్గొంటారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్లో తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచులు, అలాగే వార్డు సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. భక్తి మరియు శక్తిని రంగరించి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పర్యటన ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు.